మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు చేస్తున్నాయి. వెండి మబ్బులు గాల్లో తేలుతున్నట్లుగా ఉంది అక్కడి ఆహ్లాదకర వాతావరణం. అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమర్పిస్తున్నాయి. ఆకాశమే దిగువచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. అరకులో ఉన్నామా, ఆకాశంలో విహరిస్తున్నామా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. మన అరకు వ్యాలీ ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకులో పారాగ్లైడింగ్ అవకాశాన్ని కల్పించబోతోంది. ఇప్పటికే అందాల అరకులోయ అద్భుత సోయగాలతో పర్యాటకులను ఫిదా చేస్తోంది. ప్రకృతి వరప్రసాదం అరకు వ్యాలీకి అదనపు హంగులు అద్దుతోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అరకులోయలో ఇక పారాగ్లైడింగ్ అందుబాటులోకి రాబోతోంది. ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర ట్రయల్ రన్ నిర్వహించారు కోచ్ విజయ్. హిమాచల్కు చెందిన పైలట్ పారాగ్లైడింగ్ చేశారు. నెలాఖరు నుంచి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు. అరకు ప్రాంతంలో గాలివాటాన్ని అంచనా వేసి వాతావరణ పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయనే దానిపై ఓ అంచనాకొచ్చాక ట్రయల్ రన్ వేశారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై కోచ్ పైలట్లు హర్షం వ్యక్తం చేశారు. అరకులోయ పారాగ్లైడింగ్కు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. ఈ నెలాఖరులో నిర్వహించే అరకు ఉత్సవాల నాటికి పారాగ్లైడింగ్ అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. థర్డ్ హార్ట్ ఎయిర్ బెలూన్ రైడ్లు, పారామోటార్ రైడింగ్ అడ్వెంచర్తో అరకు వ్యాలీ గత కొన్ని నెలలుగా పర్యాటకుల సాహస క్రీడలకు హబ్గా మారింది. ఇప్పుడు ఉత్సవాల్లో పారాగ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది.